జగన్పై హత్యాయత్నం కేసు అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేటువంటిది, ఎందుకంటే సహజంగా జరుగుతూనే ఉంటాయి ఇవన్నీగా. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా జైలుకు పంపించి, ఆ జైలుకు పంపించింది ఏదో గెలిచిన వెంటనే జైలుకు పంపించి తర్వాత వస్తే జనాలు మర్చిపెట్టారు. ఎన్నికలకు 6 నెలల ముందు జగన్ చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించి చంద్రబాబు నాయుడు చేతికి అధికారాన్ని ఇచ్చిండు. అంతే. చంద్రబాబు నాయుడుకి అధికారాన్ని ఇవ్వడానికే నిజంగా ఏదో ఆయన మనస్తృప్తిగా ఉండొచ్చు, నేను జైలు పోయినా చంద్రబాబు నాయుడు జైలు పోయినా అనుకోవచ్చు. కానీ జగన్ అది గుర్తుపెట్టుకోలేకపోయినట్టున్నాడు. ఆయన జైలుకు పోతే అనవసరంగా ఆయనకు సానుభూతి వస్తుంది. ఆయన 70 ఏళ్ళు ఏమో ఉన్నాడు, 72 ఏళ్ళు ఏమో ఉన్నాడు. ఆయన జైలుకు పోతే, ఆయన జైలు పోకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవకపోతుండే. ఆ జైలు వేయించి నేను తెలుగుదేశంతో ఉంటా అని గట్టిగా చెప్పిండు. లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ పక్కకు పోతే మళ్ళీ జగనే అధికారంలో ఉంటుండే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అవుట్ అయిపోతుండే. అంటే సలహాదారులు చుట్టుపక్కల ఉండేటోళ్ళ మాటలు వినకపోతే, లేకపోతే వాళ్ళు తప్పుడు సలహాలు ఇస్తే జరిగేటువంటి ప్రమాదం ఇదే. మొండిగా జగన్ చేశాడా, జగన్ పక్కన ఉండేటువంటి సలహాదారులు ఆ సలహాలు ఇచ్చారా మనకు తెలియదు. కానీ సిఐడి ఐబీ మాజీ చీఫ్లు సునీల్ కుమార్, పిఎస్ఆర్ పైన రఘురామరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. మాజీ ఎంపీ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారన్న ఆరోపణలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసుల కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులపైన కూడా గుంటూరు నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. A1గా సునీల్ కుమారు, A2గా సీతారామాంజనేయులు, A3గా జగన్, A4గా అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్, A5గా నాటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి GGH ప్రభావతులను పేర్కొన్నారు. 3 ఏళ్ల కిందటి అప్పటి సీఎం. ఇది కూడా రేపు పొద్దుగాల నిజంగా రఘురామకృష్ణరాజుకు 3rd డిగ్రీ జరిగిందా లేదా ప్రజలకు తెలుసు, రఘురామకృష్ణరాజు తెలుసు, ఆ పోలీసు వాళ్ళకు తెలుసు. ఒక సిట్టింగ్ ఎంపీ పైన 3rd డిగ్రీ ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో చెప్పాలి. ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్లనే జగన్ ఓడిపోయిండు. అరెస్ట్ చేసి ఉండవచ్చు, చేసేయచ్చు, ఎన్కౌంటర్ చేసినా మర్చిపోతారేమో. ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్లనే అటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ, ఇప్పుడు ఈ అరెస్ట్ కానీ, రెండిటికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఇదే అంశాలని రేపొద్దుగాల ఎక్కడైనా కూడా